शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशम् अक्षहान्तारं वंदे लंका भयंकरं। శ్రీ గురుభ్యో నమః। ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రస్తుతం శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము అనేది కల్పవృక్షమా లేదా విషవృక్షమా అన్న అంశం మీద ప్రస్తుతము మన ప్రస్తావన కొనసాగుతూ ఉన్నది. అయితే ఇందులో భాగంగా ఇది 2వ వీడియో. ఈ వీడియోలో మనము ఇదిగో శ్రీమద్ రామాయణ విషవృక్షము అన్న ఒక గ్రంథంని రంగనాయకమ్మ గారు వెలువరించడం అనేది జరిగింది. ఈ శ్రీమద్ రామాయణము అంటే రామాయణ విషవృక్షం అన్నటువంటి ఈ గ్రంథం మీద ఇక్కడ రాముడు సీతారాములు ఎవరైతే ఉన్నారో ఈ సీతారాములు లక్ష్మణుని నెత్తి మీద ఒక పెద్ద మొయ్యలేనంత ఒక మూటని పెట్టి చేతికి గంప అందించి తనని ఒక బానిసలాగా మార్చినట్లు ఇక్కడ ఈ గ్రంథం యొక్క ముఖ చిత్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే నిజంగా ఈవిడ గారు ఈ రచయిత్రి గారు వెళ్ళి సీతారాములు లక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు ఈవిడ స్వయంగా అక్కడికి వెళ్ళి చూసినట్లుగా ఇక్కడ ఈ ముఖ చిత్రం అనేది ఇక్కడ వేయటం జరిగింది. మరి ఇది నిజమా అబద్ధమా అనేది ఈ ముఖ చిత్రం గురించి రామాయణ విషవృక్షము అనేటటువంటి ఈ గ్రంథం యొక్క ముఖ చిత్రం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ గ్రంథంని వెలువరించినటువంటి రంగనాయకమ్మ గారు ఎవరు, అలాగే మరి రామాయణం యొక్క ఈ రామాయణ విషవృక్షము అనేటటువంటి ఈ గ్రంథం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అన్నది ఒకసారి మనం పరిశీలన చేసినట్టుగైతేనండి, ఇక్కడ సమాజంలో కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కమ్యూనిజం భావాలు కలిగిన వాళ్ళు వీరినే మార్క్సిస్ట్ సిద్ధాంతకారులు అని చెప్పి అంటారు. వీరు ప్రతిదీ కూడా చైనా రష్యా ఈ 2 దేశాలను అంటే ఆ 2 దేశాల్లో వచ్చేటటువంటి గ్రంథాలు, ఆ 2 దేశాల్లో ఉదయించేటటువంటి పరిస్థితులు, ఆ చైనా రష్యా దేశాలలో ఉండేటటువంటి ఈ సమాజంని దృష్టిలో పెట్టుకొని భారతీయ సమాజంని వాటితో పోల్చడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన సంస్కృతి వేరు, మన సంప్రదాయం వేరు, మన నాగరికత వేరు, మన యొక్క జీవన విధానం వేరు, ఆ దేశాల యొక్క జీవన విధానం వేరు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు కూడా చైనా లాగానే లేదా రష్యా లాగానే ఉండాలి అంటే ఉంటాయా? ఏ దేశం తీరు ఆ దేశానిది, ఏ దేశపు రాజ్యాంగం ఆ దేశంది, ఏ దేశపు పరిపాలన ఆ దేశంది, ఏ దేశపు కట్టుబొట్టు ఆ దేశంది. కాబట్టి ఎప్పుడూ కూడా కంపారిజన్ అనేది మనము చెయ్యకూడదు. ఒకవేళ చేసినా కూడా ఆ కంపారిజన్ అనేది సహేతుకంగా ఉండాలి. అంతే తప్ప మేము మార్క్సిస్టు భావాలు కలిగిన వాళ్ళం, మేము కమ్యూనిస్టు భావాలు కలిగిన వాళ్ళం అని చెప్పి చూడండి. ఇక్కడ ఈ కమ్యూనిస్టు భావాలు కలిగిన వాళ్ళు ఈ మార్క్సిస్టులు అందరూ కూడా ఏంటంటే మరొక మతంలో ఉన్నటువంటి గ్రంథాల జోలికి వెళ్ళిపోరు. అర్థమైందా? ఆ గ్రంథాలు ఆయా మతాల గ్రంథాల్లో ఎన్నో లోపాలు ఇంకా వెతికితే ఈ గ్రంథాల్లో కంటే ఇంకా మరిన్ని లోపాలు కనిపించినా కూడా ఆ గ్రంథాల జోలికి పోరు. వీరికి ఈ హేతువాదులు అని చెప్పుకునేవారు,
అభ్యుదయవాదులు అని చెప్పుకునేవారు. వీరికి ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ ధర్మ గ్రంథాలు మాత్రమే వీరికి విమర్శకి దొరుకుతూ ఉంటాయి. అయితే సరే, వీరు విమర్శ చేసినన్నాళ్ళు కూడా మనకి కూడా ఈ గ్రంథాల యొక్క ప్రాముఖ్యత, ప్రామాణికత, వీటి విలువ ఇంకా రెట్టించి వీటి విలువ పెరుగుతుంది తప్పించి వీటి విలువ తగ్గదు. కాబట్టి ఈ రామాయణ విషవృక్షము అనేటటువంటి గ్రంథాల వల్ల తరువాత జనరేషన్ వారు ఇదే నిజమేమో అని చెప్పి కొంతమందైనా కూడా భావించే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు ఇటువంటి పుస్తకాలు అనేవి అసలు దేనికి కూడా రామాయణము అనేటటువంటి ఒక సంపూర్ణ మహాకావ్యం యొక్క కాలి గోటికి కూడా పనికిరావు ఇటువంటి గ్రంథాలు. అయినప్పటికీ కూడా వీటిని గనక ఒకవేళ యువత చదివితే ఇవే నిజమేమో అని చెప్పి వారు అభిప్రాయపడే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని నేను మీ ముందు పెడుతున్నాను అన్నమాట. అయితే ముందుగా ఈ రామాయణ విషవృక్షము అనేటటువంటి ఈ గ్రంథంని అందించిన వారు రంగనాయకమ్మ గారు కూడా కదా. మరి ఆవిడ గురించి ముందుగా తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాల్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంగనాయకమ్మ గారు సుప్రసిద్ధ మార్క్సిస్టు భావాలు కలిగినటువంటి స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణంని మార్క్సిస్టు దృక్పథంతో ఈవిడ గారు విమర్శిస్తూ రాయడం జరిగింది. మరి ఈ విధంగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ చేస్తూ రాసినటువంటి ఆ గ్రంథమే రామాయణ విషవృక్షం. స్త్రీవాద రచయిత కావటం వల్ల, ఈమె ప్రముఖ స్త్రీవాద రచయిత్రి కావటం వల్ల పురుష వ్యతిరేకిగాను, రామాయణ విషవృక్షం రాయటం వల్ల బ్రాహ్మణ వ్యతిరేకిగాను ఈమెకి పేరు పడింది. ఇక రంగనాయకమ్మ గారి జీవితంని పరిశీలన చేస్తే కనుక ఈవిడ గారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బొమ్మిడి అన్న గ్రామంలో 1939వ సంవత్సరంలో జన్మించారు. ఈమె తాడేపల్లి గూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955వ సంవత్సరంలో SSLC ఉత్తీర్ణురాలు అయ్యారు. ఈమె తల్లిదండ్రులు ఉన్నత చదువుల కొరకు దూర ప్రాంతంలోని కళాశాలలకు పంపించి చదివించలేని కారణంగా ఈమె విద్యాభ్యాసం SSLCతో ఆగిపోయింది. రంగనాయకమ్మ 1958వ సంవత్సరంలో సంప్రదాయకంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970వ సంవత్సరంలో ఈవిడ తన భర్త నుంచి విడాకులు తీసుకొని బయటపడ్డారు. బయటపడి అప్పటి నుంచి తమకంటే వయస్సులో 10 సంవత్సరాలు చిన్నవాడు మరియు రంగనాయకమ్మ గారికి అభిమాని మరియు ఆవిడ యొక్క పాఠకుడు అయినటువంటి బిఆర్ బాపూజీ అలియాస్ గాంధీ ఈయనతో కలిసి ఈవిడ ఉంటున్నారు. ఇకపోతే ఇంటి పేరు విషయానికి వస్తే తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో దద్దనాల రంగనాయకమ్మగా పాఠకుడికి పరిచయం అయ్యారు. 1958వ సంవత్సరం నుంచి 1970వ సంవత్సరం మధ్య కాలంలో ముప్పాళ్ళ రంగనాయకమ్మగా ఈవిడ పరిచయం అయ్యారు. మొదటి వివాహం నుంచి బయటపడి ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత తన పేరు నుంచి ముప్పాళ్ళని తీసివేసి కేవలం రంగనాయకమ్మగా ఈవిడ ప్రస్తుతం ఉంటున్నారు. ఇది ఈ విధంగా రచయిత్రిగా ఇక పరిశీలన చేసినట్లయితే కనుక ఈమె అనేక విషయాలపై అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. గాంధీ లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. ఇకపోతే వివాదాల విషయంకి వస్తే ఈమె వ్రాసిన నవల జానకి విముక్తి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో సీరియల్గా వస్తూ ఉన్న రోజులలో చాలా వివాదాస్పదం కావటం వల్ల మధ్యలోనే ఆ సీరియల్ని ఆపివేయటం జరుగుతుంది. తర్వాత ఆ నవలని పుస్తక రూపంలో ఆమె విడుదల చేశారు. నీడతో యుద్ధం అన్న పుస్తకంలో గోవిందుని రామశాస్త్రి, జయగోపాల్, సివి, ఎంవి రామమూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు రాయటం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ని నిలిపివేయాలి అని కోరుతూ పత్రిక ఎడిటర్లకి
ఉత్తరాలు కూడా రాయటం జరిగింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల తులసీ దళంని ఈవిడ గారు విమర్శిస్తూ తులసీ దళం కాదు గంజాయి దమ్ము అనేటటువంటి ఒక వ్యాస సంకలనంని ఈవిడ గారు రాశారు. వాటిలో యండమూరితో పాటు ఆ నవలకు ముందు మాట రాసినటువంటి డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావును కూడా విమర్శ చేయటం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచారు అనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే ఇది ఎంతవరకు వాస్తవము అనేది మనకి తెలియదు. ఇకపోతే ఇప్పుడు మనము ఈ రామాయణ విషవృక్షము అనేటటువంటి ఈ గ్రంథం మీద ఉన్నటువంటి ఈ ముఖ చిత్రంని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రామాయణంలో ఈ మహాకావ్యంలో కుటుంబ విలువలకు అత్యంత పెద్దపీట వేయటం అనేది జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అంటే కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు, అనురాగాలు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో విడమర్చి వివరించి విశ్లేషించి చెప్పినటువంటి ఒక మహా పవిత్రమైనటువంటి కావ్యము శ్రీ రామాయణం. అయితే ఇప్పుడు ఈ ముఖ చిత్రం గురించి మనం పరిశీలన చేద్దాం. ఇది శాశ్వతంగా తప్పు అని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. దేని ఆధారంగా ఖండిస్తున్నాను అంటే శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము అనేటటువంటి ప్రామాణిక పుస్తకంని ఆధారంగా చేసుకొని దీన్ని కూలంకుషంగా పరిశీలన పిమ్మట ఈవిడ గారి అభిప్రాయము తప్పు అని చెప్పి ఈ గ్రంథం ఆధారంగా నేను చెబుతున్నాను. అసలు ఈ గ్రంథంలో ఏమున్నది, లక్ష్మణస్వామి సీతారాములతో అడవులకి ఏ విధంగా వెళ్ళాడు అన్నది ఒకసారి మనం పరిశీలన చేసినట్టుగైతే ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ చిత్రం ద్వారానే అసలు ఈ గ్రంథం అనేది టోటల్గా తప్పు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం పరిశీలన చేద్దాం. 40వ సర్గము 40వ సర్గంలో ఇక్కడ సుమిత్రాదేవి లక్ష్మణస్వామి యొక్క తల్లి సుమిత్రాదేవి ఇక్కడ లక్ష్మణుతో ఏమని పలుకుతున్నదో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దీన్ని పరిశీలన చేస్తే అది తప్పు అనే విషయం మనకి అర్థం అవుతుంది. అంతటా సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణపూర్వకముగా పాదాభివందనము వనర్చారు. తండ్రి యాజ్ఞను బడసిన పిమ్మట ధర్మజ్ఞుడు అయినటువంటి శ్రీరాముడు శోకాకులుడై సీతతో కూడి కౌసల్యమాత పాదములకు ప్రణమిల్లాడు. ఇకపోతే అన్న ప్రణమిల్లిన తరువాత తమ్ముడు లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కారం చేశాడు. పిదప అతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలెను. ఎవరు? లక్ష్మణస్వామి. మహాబాహువు తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుతూ అతనికి ఇలా హితోక్తులను పలికింది. లక్ష్మణస్వామితో ఇలా పలుకుతుంది. కుమార లక్ష్మణ, సుహృజ్జనులు అయినటువంటి మిత్రుల ఎడల నీకు గల అనురాగము చాలా అపారమైనది. శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది. వనవాసమున శ్రీరాముడిని సేవించుట కొరకే నీవు నా కడుపులో ఉదయించావు. చూడండి తల్లి ఏమంటున్నది. లక్ష్మణస్వామి యొక్క తల్లి సుమిత్రాదేవి ఏమంటున్నదో చూడండి. శ్రీరాముని యందు నీకు గల భక్తి చాలా గాఢమైనది.
వనవాసమున శ్రీరాముని సేవించుట కొరకే నీవు నా కడుపున ఉదయించితివి. అస్తు శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడవై ఉండుము. అన్న రాముడు అరణ్యవాస సందర్భములో అరణ్యములలో వీరు అన్న వదిన వీరు అరణ్యవాసం చేస్తున్నప్పుడు నీవు వారికి సావధానముగా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపలాగా ఉండాలి పుత్ర లక్ష్మణ అని తన తల్లి సుమిత్రాదేవి లక్ష్మణస్వామితో చెబుతున్నది. అందు ఏమాత్రము యామరపాటు రానీయకు, ఏమాత్రం అజాగ్రత్తగా నువ్వు ఉండొద్దు. ఓ పుణ్యాత్ముడా, ఆపదల యందును సంపదల యందును కష్ట సుఖములలో రెండింటి యందును శ్రీరాముడిని నీ అన్న అయినటువంటి శ్రీరాముడిని అనుసరించుటయే నీ కర్తవ్యము అని సుమిత్రాదేవి లక్ష్మణస్వామికి హితవచనములు చెబుతున్నది. అన్న యొక్క అడుగుజాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము. ఇదియే లోకమున సత్పురుషులు ఆచరించే పద్ధతి. చూసారా, అంటే అన్నయ్యతో తమ్ముడు ఏ విధంగా నడుచుకోవాలో తల్లి సుమిత్రాదేవి లక్ష్మణుడికి చెబుతున్నది. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, త్యాగబుద్ధితో దాన ధర్మములను ఉనర్చుట, స్వామి కొరకై ప్రాణములను తెగించి యుద్ధము చేయుట అనునవి పరంపరగా మన వంశమున సాగి వచ్చుచున్న ఉత్తమ సంప్రదాయములు. చూసారా, ఇంకా సుమిత్రాదేవి లక్ష్మణుడితో ఏమని పలుకుతున్నది? దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, దీక్షతో యజ్ఞాలు చెయ్యాలి. త్యాగబుద్ధితో దాన ధర్మములను చేస్తూ ఉండాలి. స్వామి కొరకై ప్రాణములకు తెగించి యుద్ధము చెయ్యాలి. ఇవి మన వంశపరముగా వస్తున్నటువంటి ఉత్తమ సంప్రదాయములు అని చెప్పి స్వయాన లక్ష్మణస్వామి యొక్క తల్లి సుమిత్రాదేవి సౌమిత్రి అయినటువంటి లక్ష్మణుడికి ఈ విధంగా హితవచనములు చెబుతూ, అన్నతో నీవు వనవాసమునకు వెళ్ళు నాయనా, అన్నకి తోడుగా ఉండు నాయనా అని చెప్పి తల్లి ఇక్కడ పంపుతున్నది. రాముడు బలత్కారంగా లక్ష్మణస్వామిని ఈడ్చుకొని వెళ్ళిపోలేదు. ఇది ఒకటి. శ్రీరాముని ఎడల అత్యంత భక్తి ప్రవృత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనమునకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడై ఉండగా అతనితో సుమిత్రామాత ఇలా పలుకుతున్నది. నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుచు మళ్ళీ ఇలా పలుకుతున్నది. నాయనా లక్ష్మణ, శ్రీరామచంద్రమూర్తిని నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ తండ్రి యొగ్గు దశరథునిలాగా భావింపుము. సీతాదేవిని నన్నుగా అంటే తల్లిగా తలంపుము అని చెప్పి అంటున్నది. చూడండి ఏమంటున్నది? రాముడు శ్రీరామచంద్రమూర్తిని నీ అన్నని తండ్రిగా భావించు. అడవుల్లో శ్రీరామచంద్రమూర్తి నీకు నీ తండ్రి అయినటువంటి దశరథుడితో సమానము. మీ వదినమ్మ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆ సీతాదేవిలో నన్ను చూసుకో, నీ తల్లిని చూసుకో, సుమిత్రాదేవిని చూసుకో అని చెప్పి లక్ష్మణస్వామికి ఇక్కడ సుమిత్రాదేవి తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి చెబుతున్నది. ఎంత మంచి మాట చెబుతుందండి. కాబట్టి వదినని అంటే వదినలో అమ్మని చూసుకోమని చెబుతున్నది. మరి ఎంతకంటే ఉత్తమమైనటువంటి గ్రంథము, ఎంతకంటే ఉత్తమమైనటువంటి గ్రంథము ప్రపంచంలో ఏముంటుంది చెప్పండి? ఇవి మానవ విలువలు కావా? ఇవి కుటుంబ విలువలు కావా? ఇది మరి ఇలాంటప్పుడు ఇది విషవృక్షం ఎలాగవుతుంది? రామాయణం అనేది తన తమ్ముడికి గృహంలో ఎలా ఉండాలో, గృహస్థుల పట్ల ఏ విధంగా ఉండాలో, తనకంటే వయసులో పెద్దవారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో తల్లి ఇక్కడ తన కుమారుడికి చెబుతున్నది. ఇంకా ఏమని చెబుతున్నది? అడవిని అయోధ్యలాగా భావింపము, నీవు హాయిగా వెళ్ళి రమ్ము అని చెప్పి లక్ష్మణస్వామికి
తల్లి అయినటువంటి సుమిత్రాదేవి ధైర్యంని చెబుతున్నది. ఇది ఈ విధంగా అంటే ఇక్కడ సుమిత్రాదేవి కూడా, తల్లి అయినటువంటి సుమిత్రాదేవి కూడా లక్ష్మణస్వామి విషయంలో, అడవులకు వెళ్ళేటటువంటి విషయంలో ఎటువంటి అడ్డంకులు పెట్టలేదు. సరే కదా, అన్నకి అంటే పెళ్ళైన తర్వాత అన్నయ్య వదిన ఒంటరిగా అడవుల్లోకి వెళ్తున్నారు. నాయన కుమార, మరి అన్నయ్య వదినలు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత వారి వెంట సైనికులు ఉండరు, మరి భటులు ఉండరు, మరి తల్లిదండ్రులు ఉండరు, అత్తమామలు ఉండరు, ఎవరూ ఉండరు, స్నేహితులు ఉండరు, మరి ఎవరూ ఉండరు. నాయన లక్ష్మణ, చిన్నప్పటి నుంచి మీ అన్నయ్యకి నువ్వే కదా మిత్రుడివి, నువ్వే కదా స్నేహితుడివి. మీ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఒక స్నేహితుల వలె పెరుగుతూ వచ్చారు. కాబట్టి ఆ స్నేహము అయోధ్యలోనే కాదు, అరణ్యవాసంలో కూడా మీ స్నేహం కొనసాగాలి. ఇక్కడ మేమందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటాము. మా గురించి నువ్వేమీ చింతించవద్దు. నువ్వు ఏకాంతంగా అరణ్యవాసంకి వెళ్తున్నటువంటి నీ అన్నయ్యని, వదినని వారికి రక్షించే బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకుంటూ వారికి తోడుగా ఉండు అని చెప్పి తన యొక్క కుమారుడితో, లక్ష్మణుడితో సుమిత్రాదేవి పలుకుతుందంటే సుమిత్రాదేవి యొక్క హృదయ వైశల్యం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే తోడికోడళ్ళు అందరూ కూడా ఒక విధంగా ఉండరు. కైకేయి నా కొడుక్కి రాజ్య పట్టాభిషేకం కావాలి అని చెప్పి పట్టుబడితే, ఇక్కడ మరొక తోడికోడలైనటువంటి సుమిత్రాదేవి ఏమంటుంది, నీ సోదరుడికి నువ్వు రక్షణగా ఉండు, అడవులోకి వెళ్ళు అని చెప్పి తన కుమారుడికి పంపిస్తున్నది. అంటే ఇక్కడ ఇద్దరు ఆడవారి యొక్క మనస్తత్వాల్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కానీ సీతాదేవి కానీ లక్ష్మణుడిని బలవంతంగా అరణ్యంలోకి ఈడ్చుకుని వెళ్ళలేదు. ఇది ఒక విషయం మనం గమనించవచ్చు. ఇంకా మనం అంతకుముందు లక్ష్మణుడికి మరియు శ్రీరామచంద్రమూర్తికి ఈ ఇరువురికి మధ్య జరిగినటువంటి సంభాషణని కూడా ఒకసారి వినాలి. ఇప్పుడు వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణములో 31వ సర్గముని మనం పరిశీలన చేసినట్టుగైతే ఇక్కడ చూడండి, కౌసల్యాదేవి గృహము నుంచి శ్రీరాముని వెన్నంటి వచ్చి ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విని తానును తన ఎన్న వెంట వనములకు వెళ్ళుట ఎట్లా అని మిక్కిలి వ్యాకులపాటునకు లోనయ్యను. చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణుడికి ఉన్నటువంటి స్నేహము వల్ల, వారి మధ్య ఉన్నటువంటి స్నేహం వల్ల అన్నయ్య ఒక్కడే అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నాడు, అన్నయ్య ఒక్కడే అడవుల్లోకి వెళ్తున్నాడు, అన్నయ్యతో పాటు నేను కూడా అడవుల్లోకి వెళ్ళేది ఎలా అని లక్ష్మణుడు వ్యాకులత చెందుతున్నాడు. అంటే లక్ష్మణస్వామికి కూడా శ్రీరామచంద్రమూర్తితో అడవికి వెళ్ళాలి అని తన మనస్సులో ఉంది. ఇది మనం ఒక విషయం గమనించాలి. అతడు అంటే లక్ష్మణస్వామి ఆ దుఃఖమునకు తట్టుకున లేనివాడై అన్న అయినటువంటి శ్రీరాముని యొక్క పాదములపై వెళ్ళి పడ్డాడు. అతడు సీతాదేవిని కూడా ప్రార్థించి వనవాస వ్రత దీక్షను వహించి ఉన్న రాఘవుని ప్రసన్నునిగా చేసుకున్నట్టుకు ఇట్లు వేడుకున్నాడు. అన్నా, క్రూర మృగములతో ఏనుగుల గుంపులతో నిండియుండెడి వనములకు వెళ్ళుటకే నీవు నిశ్చయించుకుని ఉన్నచో నేను కూడా నీతో వచ్చేదను. నానా విధములగు పక్షుల కూతలతో దుష్టమృగ సమూహముల అరపులతో ప్రతిధ్వనించుచుండెడి మహా అరణ్యములయందు నేను ధనస్సును చేతబట్టి సావధానుడనై మీ వెంట నడుచుచుండగా అంతటను మీరు సంచరింపవచ్చును అది అని చెప్పి లక్ష్మణుడు అన్నతో పలుకుతున్నాడు. స్వామి, నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించినను నాకు అటువంటి ఆధిపత్యము అవసరము లేదు. చూడండి,
ఒకవేళ శ్రీరామచంద్రమూర్తే గనక లక్ష్మణస్వామికి దూరమైతే, అలా దూరమైనప్పుడు త్రిలోకాధిపత్యమే గనక లక్ష్మణస్వామికి లభిస్తుంది అంటే గనక ఆ ఆధిపత్యం కూడా నాకు అవసరం లేదు, నాకు నా అన్నయ్య శ్రేయస్సు ముఖ్యము అని చెప్పి అంటున్నాడు లక్ష్మణుడు. జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకోను, అంతేకాదు పరమపద ప్రాప్తిని సైతము నేను వాంఛింపను. అన్నతో కూడి వనవాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనిన వాడై లక్ష్మణుడు ఇట్లు వచింపగా శ్రీరాముడు పెక్కు విధములుగా ఓదార్చుచు అతనిని ఎలాగో ఒకలాగా అయోధ్యలోనే లక్ష్మణస్వామిని ఉంచేయాలి అని చెప్పి రాముడు శత విధాల ప్రయత్నం చేస్తే లక్ష్మణుడు ఇలా అంటున్నాడు, అన్నయ్య, సర్వకాల సర్వావస్థల యందును నీకు తోడుగా ఉంటాను అని ఇంతకు ముందే నీకు నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. లక్ష్మణస్వామి రాముడికి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఏమని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు? సర్వకాల సర్వావస్థల యందు నీకు తోడుగా ఉండుటకు నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కదా, కాబట్టి నాకు దానికి కూడా నువ్వు అనుమతి ఇచ్చి ఉన్నావు కదా, ఇప్పుడు ఈ విధంగా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు అన్నయ్య? నేను కూడా నీతో వస్తాను, నీకు తోడుగా ఉంటాను. నీ వెంట రాగోరుచున్న నన్ను ఎలా నువ్వు నిషేధించుచున్నావు? దయతో నాకు చెప్పు. మరియు వీరుడైన లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలి అయి, సోదర, వనములలో నీ ముందు భాగమున నడుచుచూ ఉంటాను, నీతో వచ్చుటకు అనుమతింపుము అని ప్రార్థించుచూ ఉండగా అతనితో మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు ఇలా పలుకుతున్నాడు, లక్ష్మణ, నా తమ్ముడవైన నువ్వు మెత్తని స్వభావము గల వాడవు, ధర్మనిరుతుడవు, నిరంతరము సన్మార్గమున ప్రవర్తించువాడవు, నాకు ప్రాణముల వలె ప్రీతిపాత్రుడవు, సఖుడవు, పైగా నా ఆజ్ఞలను పాలించుచు నా ఆధీనములో ఉండేవాడివి నువ్వు. ఓ సౌమిత్రి, అంటే సుమిత్రాదేవి కుమారుడా, నీవు నా వెంట వనములకు వచ్చినచో శృతిమెత్తని హృదయము గల కౌసల్యమాత తల్లి సుమిత్రాదేవి ఇచట వీరికి ఎవరు సేవిస్తారు? మిక్కిలి తేజశాలి అయిన మహారాజు వర్ణదేవుడు భూమిని సస్యశ్యామలము అనర్చునట్లుగా ప్రజల కోర్కెలను ఈడేర్చుచూ ఉండేవాడు అయినటువంటి మన తండ్రి దశరథ మహారాజుల వారిని విడిచిపెట్టి నువ్వు ఎలా వస్తావు? అట్టి మహారాజు ప్రస్తుతము కైకేయికి ఇచ్చిన వరములకు కట్టుబడి ఆమె వశములో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భములో నువ్వు నాతో ఎలా వస్తావు? నువ్వు రావద్దు అని చెప్పి రాముడు లక్ష్మణస్వామికి వారిస్తున్నాడు. ఇలా వారిస్తున్నప్పటికీ కూడా లక్ష్మణుడు లేదు లేదు నేను వస్తాను అని చెప్పి లక్ష్మణుడు స్వయంగా అడవులకి బయలుదేరుతాడు. అసలు రాముడు తన భార్య అయినటువంటి సీతాదేవినే అడవుల్లోకి రావద్దు అంటే, పతి ఎక్కడ ఉంటే పత్ని అక్కడే ఉండాలి. నువ్వు అంటే, ఓ ప్రభు, మీరు లేకపోతే అయోధ్య అయినా కూడా నాకు అరణ్యంతో సమానము, మీరు ఉంటే అరణ్యమైనా కూడా నాకు ఏ అయోధ్య నగరం నందలి అంతఃపురములతో సమానము, కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని చెప్పి సీతాదేవి రాముడు వద్దంటున్నా కూడా సీతాదేవి రాముడి వెంట అడవులకి వెళ్ళేందుకు ఆమె సన్నద్ధం అయ్యింది. అలాగే లక్ష్మణస్వామి అంటే తన భార్యనే అడవుల్లోకి రావద్దు, ఈ వనవాసం నా ఒక్కడికి సంబంధించినది, నేను ఒక్కడినే వెళ్తాను, నువ్వు దేనికి అని చెప్పి సీతాదేవిని అన్న రాముడు లక్ష్మణస్వామికి రమ్మని పిలుస్తాడా? పిలడు. కాబట్టి ఇక్కడ రాముడు కూడా అంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని అంటే అరణ్యవాసంకి రమ్మని పిలవలేదు, సీతమ్మ కూడా పిలవలేదు. అలాగే సుమిత్రాదేవి లక్ష్మణుని యొక్క తల్లి స్వయంగా అన్నయ్యకి తోడుగా ఉండు అని చెప్పి పంపించింది. మరి ఇక్కడ లక్ష్మణునిలో అంటే లక్ష్మణుడికి సీతారాములు బానిసల చూశారని చెప్పి ఎలా అనుకుంటాము? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ చిత్రము అనేది కేవలము ఆవిడ యొక్క వ్యక్తిగత మార్క్సిస్టు దృక్పథంతో ఏదో సామ్యవాద భావాలతో దాన్ని మైండ్లో పెట్టుకుని రాసినటువంటి గ్రంథమే తప్పించి ఈ గ్రంథము
ప్రామాణికమైన రామాయణ గ్రంథంతో పోల్చినప్పుడు ఇది అబద్ధం అని నాకు అనిపించింది. ఇది మిగిలిన విషయాలను మనం తర్వాతి వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.